అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెప్టెంబర్ 11వ తేదీ ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడి యొక్క జన్మదినం ఇవాళ. ఆ వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే. మన స్వాతంత్ర ఉద్యమం అనంతరం ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. ఆ దేశంలో ధనికులు పేదలు మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించాలి అనే లక్ష్యంతో ప్రారంభమైనది భూదాన ఉద్యమం. దీని ద్వారా వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు భూమి లేని కార్మికులకు, రైతులకు, కౌలు రైతులకు స్వచ్ఛందంగా తమ పొలాలని దానం చేశారు. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. ఇంతటి మహోన్నత ఉద్యమానికి ఆద్యులు ఆచార్య వినోబా భావే. ఆయన స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్తనే కాక మహాత్మా గాంధీ గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. సెప్టెంబర్ 11వ తేదీని ఇవాళ ఆయన జన్మదినం. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే వినోబా భావే 1895 సెప్టెంబర్ 11వ తారీఖున మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గగోడా అనే గ్రామంలో జన్మించారు. అసలు పేరు వినాయక్ నరహరి భావే. 1916లో జూన్ 7వ తేదీన తొలిసారి ఆయన మహాత్మా గాంధీని కలుసుకున్నారు. అప్పుడే గాంధీజీ ఆయనకు వినోబా అని పేరు పెట్టారు. అహింసతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గాంధీజీ భావించి 1940లో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. దీనికి ఆయన్నే మొట్టమొదటి వ్యక్తిగా ఎంచుకున్నారు గాంధీజీ వినోబా భావే గారిని. దేశంలో సామాజిక అసమానతను రూపుమాపే ఉద్దేశంతో 1951లో సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈయన భూదాన ఉద్యమం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి తెలంగాణలో పోచంపల్లి అనే గ్రామం నుంచి ప్రారంభించారు. 1959లో మహారాష్ట్రలోని పర్నార్ బ్రహ్మ విద్యా మందిరాన్ని స్థాపించారు. ఆయన ప్రజల కోసం అనేక ఆధ్యాత్మిక తాత్విక బోధనలు కూడా చేశారు. ఈ కారణంతోనే భారత సమాజం ఆయన్ను ఆచార్య అని సంబోధిస్తుంది. అలాగే ఆయనకి ఇంటర్నేషనల్ రామన్ మెగసెసే అవార్డు 1958లో ఇచ్చారు. భారతరత్న అవార్డు 1983లో ఇచ్చి సత్కరించారు. అందరికీ ధన్యవాదములు.